హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఈవీ. సో బెస్ట్ సెల్లింగ్ కార్ 2024 పంచ్ ఈవీ ఉంది. అండ్ టాటా వాళ్ళ నుంచి కూడా ఎలక్ట్రిక్ కార్స్ విపరీతంగా సేల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 2 lakhs ప్లస్ యూనిట్స్ అనేవి సేల్స్ అయ్యాయి. సో మరి పంచ్ ఈవీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? టాటా కార్స్ అంటే ఇష్యూస్ అంటారు చాలామంది, బట్ ఇష్యూస్ ఎలక్ట్రిక్ వరకు వచ్చాయి అనేది ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ ఆదిత్య బ్రో, ఒక్కసారి ఏం చేస్తుంటారు? ఇంతమంది యూట్యూబర్ అండి. అవును, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ పైన వీడియోలు చేస్తూ ఉంటాను. ఇదివరకు ఫుల్ టైం యూట్యూబర్ ఉన్నప్పుడు అసలు నేను టోటల్గా యూట్యూబ్ మానేసి మ్యాక్సిమం నా బిజినెస్లోకి షిఫ్ట్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు మేము సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాం, టోటల్ ఆంధ్ర అంతా. ఎప్పుడు పర్చేస్ చేశారు పంచ్? ఇది 3 months అయిందండి. May 5th. కిలోమీటర్స్ 21,000. 3 monthsలో 21,000 కిలోమీటర్స్. 21,000 kilometers తిరిగాం. నిజంగా ఎలక్ట్రిక్ మీరు న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. న్యాయం కంటే ఎక్కువ చేస్తున్నాను. ఎక్కువనే చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యూట్యూబర్ కింద నేను మామూలుగా వరకు చెప్తూ ఉండేవాడిని. రోజుకి కనీసం 100 kilometers తిరిగేవాళ్ళు ఎలక్ట్రిక్ తీసుకోవడం బెటర్ అని చెప్పేవాడిని. ఇప్పుడు నేనే రోజుకి దీన్ని 250 kilometers తిప్పుతున్నాను. అది నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే. ఇది వేరియంట్ కిలోవాట్స్ బ్యాటరీ ఏమొస్తుంది? ఇది వచ్చేసి 35 kWh అండి. అడ్వెంచర్ లాంగ్ రేంజ్ వేరియంట్ ఇది. టాటా పంచ్ అడ్వెంచర్ లాంగ్ రేంజ్ వేరియంట్. ఓకే. ప్రైజింగ్ ఎంత పడింది మనకి? నాకు 13 lakhs పడింది. ఓకే. ఈఎంఐ వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక 28,000 దాకా ఉంటుంది. అప్ఫ్రంట్గా నేను డౌన్ పేమెంట్ ఏం కట్టలా, డైరెక్ట్గా వెంటనే ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్లీ ఎలక్ట్రిక్ని ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతారని ముందే తెలిసే తీసుకున్నారా, లేదంటే సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది కదా? అంటే అవును, నాకు ఎలక్ట్రిక్ని అంటే బాగా ఎక్కువ తిరుగుతాను, నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మాది బిజినెస్ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ఒక 3 years అయింది. కానీ లాస్ట్ 1 year నుంచి మేము విపరీతంగా తిరుగుతున్నాం. నాది ఇంకొక ఇగ్నిస్ కార్ కూడా ఉంది. అది కూడా నేను ఒక 1 yearలో నేను ఒక 30,000 kilometers నడిపా. సో అంత నడిపినా కూడా ఎలక్ట్రిక్ చాలా బెటర్ అనిపించి ఇది తీసుకున్నా. అది ఏ ముహూర్తం తీసుకున్నాను కానీ నేను తీసుకున్న తర్వాత కనీసం నెలకు ఒక 7,000 kilometers దాకా తిరిగా ఇప్పటిదాకా. ఇక పైన కూడా తిరుగుతా. ఓకే. సో టైర్లు అరిగిపోతాయి కానీ వెహికల్ అలసట లేదు, మీకు లేదు అసలు. ఇది చచ్చిపో దీనికి కనుక నిజంగా గొంతుంటే నన్ను ఆపరా బాబు, ఎందుకు నేను ఏడిపిస్తున్నా ఉంటుందేమో. 30 seconds కన్నా ఒక్క సెకండ్ ఎక్స్ట్రా నేను మాట్లాడితే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఒకటే అడుగుతున్నా, లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. అండ్ ఈవీ సెగ్మెంట్ కూడా మనం రివ్యూస్ చేస్తాం, ఓనర్షిప్ రివ్యూ. చాలామందికి తెలియట్లేదు. ఏ 2-wheeler కానివ్వండి, 4-wheeler కానివ్వండి, లగ్జరీ సెగ్మెంట్ అయినా, ఈవీ కార్స్ అయినా అన్నిటికీ సంబంధించిన రివ్యూస్, ఓనర్షిప్ అనే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా జస్ట్ బైకర్స్ బదులుగా ఆఫీషియల్ ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేయండి. అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది, మెసేజ్ చేయండి. హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో ఈ సెగ్మెంట్లో కాంపిటీషన్ లేదు, బట్ ఒకటి ఉంది. సిట్రియాన్ E-C3 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మీరేది ఇదెందుకు చూస్ చేసుకున్నారు? నేను సిట్రియాన్ నడిపాను. నేను యాక్చువల్లీ మొత్తం బాడీ అంతా కూడా ఇంటిగ్రిటీ కానీ మొత్తం రైడ్ కంఫర్ట్ కానీ రెండు ఒకేలా అనిపిస్తాయి. ఓకే. కానీ నేను ఒక 1 to 1.5 year బ్యాక్ నేను సిట్రియాన్ E-C3 కూడా రివ్యూ చేసినప్పుడు మదనపల్లి నుంచి తిరుపతి నేను డ్రైవ్ చేశా. అక్కడ నేను గమనించింది ఏంటంటే దానికి కూలింగ్ ఆప్షన్ లేదు. బ్యాటరీ హీట్ అవుతున్నప్పుడు అంటే బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు ఆ వెహికల్లో కూలింగ్ ఆప్షన్ లేదు. ఓకే. ఇంకా సన్ టైంలో అంటే పగలు మనం ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఇది వచ్చేసి 27 kWh ఛార్జర్ తీసుకుంటుంది. ఓకే. కానీ ఒకవేళ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉన్నా కూడా అంతే తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అయిపోతుంది, ఆ బ్యాటరీ కోసం అదంతా వెళ్తుంది. ఓకే. E-C3కి వచ్చేసి ఏంటంటే అంత ఎండ ఉన్నప్పుడు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ తీసుకోదు. 10 to 11 kWh మాత్రమే తీసుకుంటుంది. ఓకే. 10 to 11 kW స్పీడ్ మాత్రమే. అప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్కి ఇంట్లో ఛార్జర్కి డిఫరెన్సే ఉండదు. అవును. పైగా నేను ఏంటంటే అంత స్లోగా ఛార్జ్ అయినా కూడా నేను ఒక యూనిట్కి 26-27 రూపీస్ నేను పే చేయాలి. ఏదన్నా ఒకటే కదా. సో మనం స్లోగా ఛార్జింగ్ అని చెప్పి టాటా వాడు మన దగ్గర తక్కువ తీసుకోడు, ఎక్కువ తీసుకుంటాడు. సో దానికి మీద నాకు ఇది బెనిఫిట్ అనిపించింది. అసలు నాకు E-C3 అసలు కన్సిడరేషన్లో లేదు అసలు. సో ఇంకోటి ఏంటంటే ఇంత ప్రైస్ ఇన్వెస్ట్ చేశారు కదా, ఇంకొక 2-3 lakhs వేస్తే నెక్సాన్ వస్తుంది ఎలక్ట్రిక్లోనే, కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది అని ఆలోచించి ఫీల్ అయ్యాను. నెక్స్ట్ నేను నెక్సాన్ 45 వెళ్ళాల్సిందేమో అని ఫీల్ అయ్యా. కానీ ఏంటంటే డెసిషన్స్ అనేవి మనం ఒక్కొక్క టైంలో తీసుకుంటాం. అంటే మనం తీసుకుంటున్న టైంలో మనకు అది బెటర్ అనిపించవచ్చు. ఇప్పుడు నెలకు నేను 28,000 ఈఎంఐ కడుతున్నా. ఆ టైంలో నాకు సర్లే మనకి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను టియాగోకి వెళ్దాం అనుకుని టియాగో తర్వాత నెక్స్ట్ దీనిపైన ఏముందని చూస్తే ఇది ఉంది.
అలా మనకి ఏంటంటే మనిషి ఆశగా అంతలేదు అనిపిస్తుంది. నెక్స్ట్ వరకు వెళ్ళినాక ఇప్పుడు హ్యారియర్ బెటర్ అనిపిస్తుంది. అప్పుడు హ్యారియర్ ఆల్రెడీ ఏమో అనిపిస్తుంది, హ్యారియర్ తీసుకోవాల్సిందేమో. వచ్చాయి అంటే మాకు ఇంకో కరువు కూడా ఉంది, అవును, ఆ కరువు తీసిన బదులు హ్యారియర్ తీసుకోవాల్సిందా అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చే వరకు ఫస్ట్లీ రియల్ రేంజ్ ఎంత ఇస్తుంది? డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ అండి. అంటే వీళ్ళు ఇచ్చింది 421 ఎంతో ఇచ్చినట్టున్నారు. అంటే అందరికీ ఇంత రాకపోవచ్చు, కానీ నాకైతే 310 దాకా వస్తుంది ఖచ్చితంగా. నేను ఎప్పుడు 70-80 మించి డ్రైవ్ చేయను. ఓకే, 80 నా హైయెస్ట్ స్పీడ్ అనమాట. అంటే అందరికి ఎప్పుడైనా ఓవర్టేకింగ్ చేస్తున్నప్పుడు ఒక 90-95 దాకా వెళ్తానేమో తప్ప, నా చేతిలో మీరు బెంచ్ పెట్టండి నేను 80-80లోనే వెళ్తా. నాకు ఆ స్పీడ్కి నాకు 310 అలా వస్తుంది. సిటీలో అయితే ఇంకా రేంజ్ ఎక్కువ వస్తుంది, 330 దాకా వస్తుంది. ఓకే, ఏసీ తోటి సిటీలో ఎక్కువ వస్తుంది. హైవే పైన ఇంకా నాకైతే లీస్ట్లో 270 వస్తుంది. మా అన్నయ్య కానీ ఎవరు నడిపితే కనుక 250-260 అలా వస్తుంది. అంటే మనం స్పీడ్ పెంచుతున్న కొద్దీ రేంజ్ డ్రాప్ అవుతుంది. అంటే మూడ్స్ బట్టి కూడా ఏమైనా చేంజ్ అవుతుందా? ఏమైనా మూడ్స్ ఉన్నాయా? మూడ్స్ బట్టి చేంజ్ అవ్వదు యాక్చువల్లీ, అవుతుంది అనుకుంటారు కానీ ఎక్కువకి స్పోర్ట్కి మనకి పెద్దగా ఏం తేడా, సారీ సిటీకి ఎకనామీకి పెద్దగా మనకి తేడా ఏం తెలియదు. మనకి ఆ పుష్ ఇచ్చినప్పుడు మనం ఆ యాక్సిలరేషన్ ప్రెస్ చేసినప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది, అప్పుడు ఏమన్నా కొంచెం తగ్గుతుందేమో. కానీ వన్స్ యూ టచ్ ద స్పీడ్ ఏమవుతుందంటే మనం ఒకే స్పీడ్లో వెళ్తూ ఉంటాం కాబట్టి దీంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ స్పోర్ట్ అయితే మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. స్పోర్ట్ మనం అలా ప్రెస్ చేస్తే చాలు బండి దూకుతుంది. ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు సెకండ్లీ ఓకే, రేంజ్ పర్లేదు సిటీ వరకు అండ్ హైవేస్లో ఛార్జింగ్ స్టేషన్ పెరిగాయి. ఛార్జింగ్ కాస్ట్ ఎంత వస్తుంది? హోమ్ ఛార్జర్ అయితే ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత పెరిగింది? అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు ఎంత వస్తుంది? నేను రఫ్గా మీకు చెప్పాలంటే జూన్లో 5,700 కిలోమీటర్లు తిరిగి ఉంటానండి. ఓకే, జూన్లో. అంటే జూలైలో వచ్చేసి 7,000 తిరిగాను, జూన్లో 5,700 నేను ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నా. నాకు కరెంట్ బిల్ వచ్చేసి 5,291 వచ్చింది. అంటే దీంట్లో మొత్తం నేను ఈ కార్లో ఇంట్లో ఛార్జింగ్ పెట్టినట్టు కాదు, నేను బయట కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాను. నేను ఎలా చేస్తానంటే ఇంట్లో రాత్రి ఫుల్గా ఛార్జింగ్ పెడతా, మార్నింగ్ నేను తిరుగుతా, మళ్ళీ నాకు మధ్యాహ్నంకి ఈవినింగ్కి ఛార్జింగ్ అయిపోతుంది. నేను మళ్ళీ ఒక ఛార్జర్ ఎత్తుక్కుంటా, ఒక 40-50% నేను ఛార్జింగ్ పెడతా. నేను మళ్ళీ ఇంటికి వస్తా మళ్ళీ పెడతా. అంటే ఇంట్లో ఒక 30 యూనిట్లు పెడితే నేను బయట ఫాస్ట్ ఛార్జ్లో ఒక 15 యూనిట్లు పెడతా. అలాగా ఓవరాల్ మంత్లీ కాస్ట్ ఒక రఫ్లీ 1000. అంటే నేను 5,000 కిలోమీటర్ తిరిగాను కదా, 5,000 కిలోమీటర్ అంటే ఒక కిలోమీటర్కి మీరు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే 1 రూపీ ఖర్చు అయ్యింది. ఓకే, ఇంట్లో పెట్టుకుంటే. అదే మీరు బయట ఛార్జింగ్ పెట్టుకుంటే 3.5-4 రూపీ ఖర్చు అయ్యింది. ఓకే, అదే మనం పెట్రోల్ కనుక నడిపితే అది 7.5-8 రూపీ అయ్యింది. అవును, అంతే, అలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ కంప్లీట్గా ఇంట్లోనే మీరు ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పటివరకు అసలు బయట పెట్టకపోతే మాత్రం 21,000కి 21,000 ఖర్చు అనుకోండి. అంతే. ఓకే, ఇప్పుడు పెట్రోల్ కార్స్ అంటే మెయిన్గా పవర్ లాస్ అయిందా, ల్యాగ్ ఉందా అని అడుగుతాం. ఈ కార్లో మనకి ఇంజన్ లేదు కాబట్టి మోటార్ గురించి మాట్లాడితే ఈ 21,000 కిలోమీటర్స్ తర్వాత మోటార్ పవర్ తగ్గినట్టు అనిపిస్తుందా? 1% కూడా 1% కూడా కాదు, 0.1% కూడా మనకి తేడా ఉండదు. బాగుంటుంది కార్, డిఫరెన్స్ ఏం లేదు, ల్యాగ్ కానీ అసలు మీకు మోటార్లో అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మోటార్లో మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఉంటే బ్యాటరీ అంతే, ఆ బ్యాటరీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది అంతే. లాంగ్ వెళ్ళారా మీరు? నేను అరుణాచలం వెళ్ళాము. ఓకే, అరుణాచలం లాస్ట్ మంత్ వెళ్ళాను. అండ్ మ్యాక్సిమం ఇటే తిరుగుతూ ఉంటాం, చిత్తూరు వెళ్తూ ఉంటాము, హైదరాబాద్ వెళ్తూ ఉంటాము, వైజాగ్ వెళ్తూ ఉంటాము, అటు సీతానగరం, విజయనగరం అటు వెళ్తూ ఉంటాం. సో ఎలక్ట్రిక్ కార్స్ లాంగ్ వెళ్ళడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు, సడన్గా అక్కడ వెళ్ళిన తర్వాత వర్క్ అవ్వవు అంటారు. అది ఎంతవరకు నిజం ఉంది టాటా స్టేషన్స్ వరకు? అయితే టాటా ఛార్జింగ్ స్టేషన్స్ ప్రకారం ఒక విషయం చెప్పాలంటే అన్ని ఛార్జెస్లో కంటే టాటా బాగుంటుంది. అవునా? ఛార్జింగ్ నెట్వర్క్. ఓకే, ఎందుకంటే టాటా ఛార్జింగ్ పాయింట్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే మనం చూసుకుంటే కనీసం 30-40 కిలోమీటర్కి ఒకటి ఛార్జింగ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, దాని మీద నమ్మకం పెట్టి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఒక సైంటిస్ట్ లో ఫీల్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో 100% స్టార్ట్ అవుతాం కదా, కనీసం 40-50% నుంచి మనం ఛార్జింగ్ ఎత్తుక్కోవాలి. ఆ 40-50%కి మనం ఆల్మోస్ట్ ఒక 150-160 కిలోమీటర్ డ్రైవ్ చేసి ఉంటాం. సో ఏంటంటే లాస్ట్ 40%లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఛార్జింగ్ పెట్టేయాలి. ఒకవేళ ఇంకా వర్స్ట్ కేసులో 20%లో ఎత్తుక్కోవాలి. అలాగా నాకు ఛార్జింగ్ పాయింట్స్లో నాకు హ్యాండ్ ఎప్పుడైనా టాటా నేను ఈ 21,000 కిలోమీటర్స్లో కనీసం 15,000 కిలోమీటర్ నేను టాటా మీద నడిపా, టాటా ఛార్జింగ్ స్టేషన్స్ పైన. ఒకసారి హ్యాండ్ ఇచ్చింది. ఓకే, టాటా ఛార్జింగ్ ఇవి ఇప్పుడు బాగానే ఉన్నాయి చాలా. కానీ దాన్ని నమ్ముకుని మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఒక పాయింట్ని నమ్ముకుంటే
చుట్టుపక్కల ఇంకో 3 పాయింట్స్ ఉంటేనే మనం అటు వెళ్ళాలి, చెప్పలేం కదా ఇప్పుడు ఎలా అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి మన మొబైల్ లాగా 10% కంటే బిలో ఛార్జింగ్ వెళ్ళొద్దు, 100% టచ్ అవ్వద్దు ఛార్జింగ్ అని అంటారు, అది ఎంతవరకు నిజం? నిజమే, అది నిజమే. అంటే 20% తగ్గి పెట్టకూడదు, ఓకే. 90% దాటి పెట్టకూడదు. బ్యాటరీ లైఫ్ బెటర్ ఉంటుంది. 20 to 90, 20% తక్కువ, 90% ఎక్కువగా పెట్టకూడదు. ఓకే. ఇంట్లో ఛార్జింగ్ అనుకోండి మీరు 100 దాకా పెట్టచ్చు. ఓకే. స్లోగా ఎక్కుతుంది కాబట్టి ఏం కాదు. అచ్చా, ఇంకోటి ఇంట్లో ఛార్జింగ్ అంటున్నారు కాబట్టి చాలా మటుకు ఇంట్లో ఛార్జింగ్స్ ఈ మధ్య ఫైర్ అవుతున్నాయి అది ఇది అంటారు, దానికి ఏమైనా సొల్యూషన్ అంటే ఆటో పవర్ కట్ ఆఫ్ ఏమైనా పెట్టాలా, లేకపోతే సపరేట్ మీటర్ పెట్టుకోవాలా? నేను ఎప్పుడు ఎలక్ట్రిక్ కార్లో ఫైర్ అవడం ఎప్పుడు చూడాలి. మరి ఇంట్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఏమి ఫైర్ అవ్వడం చూడాలి. ఎలక్ట్రిక్ బైక్స్ స్కూటర్స్ కానీ ఇవి చైనా సరుకు అంతా ఫైర్ అవుతా ఉంటది, కానీ ఇప్పుడు కార్స్ అయితే ఇప్పుడు ఫైర్ అవ్వడం చూడాలి. కానీ ఎంతైనా కొంచెం భయంగా ఉంటుంది కదా, దానికి ఏమైనా సొల్యూషన్? భయం ఉంటుంది, భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పటికప్పుడు మన యాప్ లో మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఛార్జింగ్ ఎంత ఎక్కింది, ఎక్కుతుందో లేదా. అర్ధరాత్రి నేను ఇప్పుడు ఛార్జింగ్ 10 అలా పెట్టేశాను అనుకోండి, నేను అర్ధరాత్రి మళ్ళీ 2కి 3కి చూస్తా ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూస్తా. ఎందుకు ఆగిందని కనిపిస్తే కానీ మళ్ళీ కిందకు వచ్చి నేను చూసుకుంటా ఏమైందని. ఇది స్లీప్ డిస్టర్బెన్స్ అనుకోవచ్చా, లేకపోతే ఒక కాన్ లానే చూడొచ్చా? ఇది మధ్య అర్ధరాత్రి లేచి ఛార్జింగ్ నాకు ఎప్పుడు అంత డిస్టర్బెన్స్ లాగే అనిపించలే. అంటే దీనివల్ల మనం దీని ఫ్రూట్స్ మనం తీసుకుంటున్నప్పుడు కనీసం దీనికి ఒక టైం మనం పెట్టాల్సిందే ఖచ్చితంగా. 20,000 కిలోమీటర్ నేను పెట్రోల్ నడుపుంటే కన్నా నాకు 1,50,000 దాకా అయ్యేది. ఓకే. నేను ఎలక్ట్రిక్ లో రావడం నాకు 30,000-40,000 అయిపోయింది. అది అక్కడ మనీ సేవ్ అనుకోవచ్చు. సేవ్. ఇంకోటి దీనివల్ల మనకి మార్నింగ్ లేచే అలవాటు కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చా? అవుతుంది, అది ఒక మంచి హ్యాబిట్ లాగా అవుతుంది. సో ఇంకోటి మెకానిక్ గా మాట్లాడితే, సో సస్పెన్షన్ వైజ్ గా దీన్ని హార్డా, స్టిఫా, సాఫ్టా ఎలా ఉంటుంది? సస్పెన్షన్ వచ్చేసి చాలా బాగుంటది వెహికల్ లో. అంటే నేను వచ్చింది ఇగ్నిస్ నుంచి వచ్చా, అంటే మారుతి వెహికల్ నుంచి వచ్చాను నేను దీంట్లోకి. నాకు దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది అంటే అది కొంచెం ఇలా ఊగిపోతూ ఉంటది బండి, దాని నుంచి వచ్చాం కాబట్టి ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. పైగా ఇంకోటి ఇది ఎలక్ట్రిక్ అవడం వల్ల సస్పెన్షన్ ఇంకొంచెం స్టిఫ్ చేశారు. నాకు ఇంకొక కర్వ్ ఎలక్ట్రిక్ కార్ ఉంది, అది కొంచెం సాఫ్ట్వేర్ సస్పెన్షన్ లో ఉంటది. దాని మీద ఇది నాకు బాగుంది అనిపించింది. అలాగే ఓకే. స్టెబిలిటీ కూడా బాగుంటుంది, ఎందుకంటే బ్యాటరీ అనేది సెంటర్ లో ఉంటుంది, గ్రావిటీ అంతా పుల్ కిందికి చేస్తుంది కాబట్టి స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు అనిపించింది ఏంటంటే టాటాలో ఒక నెగిటివ్ వచ్చేసి ఆ ఇంజిన్ వైబ్రేషన్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఓకే ఓకే, అవును. ఎలక్ట్రిక్ వచ్చేసరికి అసలు అవేమి ఉండవు, ఇంకా అది టోటల్ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. టాటా ఇంజన్స్, పెద్ద ఇంజన్స్ అయితే మనకు అక్కడ నుంచి తీసుకున్నారు, ఇక్కడ నుంచి బారో అయ్యాయి, బాడీ అక్కడ నుంచి ఫీచర్ అంటారు, కానీ ఎలక్ట్రిక్ అయితే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఏ ఇష్యూస్ లేవు ఇప్పుడు అంటే అనుకోవచ్చు. మోటార్ పరంగా ఓకేనేమో కానీ బ్యాటరీ పరంగా మనం చూసుకుంటే బ్యాటరీ ఖచ్చితంగా చైనా నుంచి వచ్చిన బ్యాటరీ. చైనా బ్యాటరీ ఏదన్నా అక్కడ నుంచి రావాలి. మన ఫోన్ లో బ్యాటరీ అయినా సరే చైనా నుంచే రావాలి. చైనా, తైవాన్ కానీ ఇలాంటివన్నీ మనకి మ్యాక్సిమం అక్కడి నుంచే వస్తాయి. ఈవెన్ టెస్లా కూడా చైనా బ్యాటరీ వాడుతుంది. బ్రేకింగ్ గురించి మాట్లాడితే 4 డిస్క్ బ్రేక్స్ వచ్చాయా? 4 డిస్క్ బ్రేక్స్. ఎలా ఉంది బ్రేకింగ్? చాలా బాగుంటుంది. డిస్క్ బ్రేక్స్ అంతా బాగానే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఏం రాలేదు? ఒక్కొక్కసారి వస్తుంది, అంటే మనం మరీ కొంచెం ఏమైనా మరీ దారుణమైన రోడ్స్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి తగులుతుంది, కానీ పెద్ద ప్రాబ్లం కాదు అది. సో అదే ఒక్కసారి వెనక్కి రండి. సో టాటా కార్స్ అంటే మెయిన్గా ఏ కార్ తీసుకున్నా ప్యానల్ గ్యాప్స్ అక్కడిది ఇక్కడ మ్యాచ్ అవ్వదు అంటారు. ఎలక్ట్రిక్లో కూడా అలాగే ఉన్నాయి ప్రాబ్లమ్. చూపిస్తాను రండి. ఇది బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ప్యానల్ గ్యాప్, ఇది మీరు చూసారు కదా, ఇటు రండి. ఇదైతే చాలా ఘోరంగా ఉంది. కానీ ఒకటి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్యానల్ గ్యాప్స్ వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. వచ్చే నష్టం వల్ల ఒకసారి బూట్ ఓపెన్ చేస్తే మనకి అంటే అది పెద్ద నష్టం కాదు, ఈ డస్ట్ అంతా కూడా ఇక్కడ అని అంటారు. నేను కార్ ని రెగ్యులర్ గా సర్వీస్ చేస్తూ ఉంటా, వాటర్ సర్వీస్ ఖచ్చితంగా కార్ నేను నీట్ గా ఉంచుకుంటూ ఉంటా. సో నాకు అది పెద్ద ఇబ్బంది అనిపించలే. ఓకే. ప్యానల్ గ్యాస్ మాత్రం ఏ కార్ తీసుకుంటే కామన్, అది లేకపోతే టాటా కార్ అనొద్దు. దీంట్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటండి? లెఫ్ట్ సైడ్ వీల్ ఒక 40-50 స్పీడ్ ఏమవుతుందంటే మొత్తం అంతా వైబ్రేట్ అవుతుంది కార్ అంతా. ఓకే. నేను దాన్ని చూపించా సర్వీస్ సెంటర్లో, వాళ్ళు ఎంతసేపు ప్రాబ్లం లేదు, ఏం లేదు, బాగానే ఉంది అంటారు తప్ప వాళ్ళు దాన్ని సాల్వ్ చేయలేదు ఇప్పటికొచ్చి. ఈసారి నేను 21,000 కిలోమీటర్ తిరిగాను కదా, ఇంకొక 1,500 కిలోమీటర్ దూరంలో దీని సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ అప్పుడు నేను ఖచ్చితంగా వెహికల్ తీసుకొని వాళ్ళ దగ్గరే ఉంచేస్తా కావాలంటే, అదే నాకు సాల్వ్ అయితేనే ఇమ్మంట. చాలా ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. అదొకటి. ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఇప్పుడు కూడా అది అంతే ఉంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ కదా, మనం అసలు మనకు బయట సౌండ్స్ ఏమీ రావు, క్లియర్ వెహికల్ సౌండ్ రాదు, అది మనకు క్లియర్ గా అర్థమైంది.
పైగా ఏంటంటే ఇంజిన్ వైబ్రేషన్ ఉండదు. మన లెఫ్ట్ ఫుట్ మనం ఇప్పుడు రైట్ ఫుట్ ఎప్పుడైతే మనం యాక్సిలరేషన్ మేము పెట్టామో మనకి లెఫ్ట్ సైడ్ షేక్ అవుతున్నట్టుగా వాబుల్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అది నాకు ప్రాబ్లం ఉంది. ఓకే. డిఫరెంట్ సర్వీస్ సెంటర్లో చూపెట్టారా, ఒక్కటే సర్వీస్లో చూపెట్టారా ఈ ఇష్యూ అనేది? లేదు, నేను జాస్పర్లో చూపించాను, అండ్ ఇంకోటి నేను వెహికల్ కొన్న గారపట్టి టాటాలో చూపించాను. అసలు ఎవరు సాల్వ్ చేయడానికి ఎవరు ట్రై చేయలే. వాళ్ళు ఏమంటారంటే మీరు నైట్రోజన్ ఎయిర్ పెట్టారు, నైట్రోజన్ వల్ల ఇబ్బంది ఉంటుంది, నార్మల్ ఎయిర్ పట్టండి అని చెప్పి అంటారు. అంటే చెప్పారు కానీ దాన్ని సాల్వ్ చేయడానికి అయితే వాళ్ళు చూపిలే. యాక్చువల్లీ వాళ్ళు తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఓకే. అండ్ సరే, ఈ మిడ్ వేరియంట్గా వస్తుంది కదండి? మిడ్ వేరియంట్ ఫ్యూచర్స్లో వెనకాల వైపర్ మిస్ అయింది, డిఫాగర్ మిస్ అయింది. అవును అవును. సో అది ఇంపార్టెంటా మీకు? అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇలా ఉన్నప్పుడు ఇలా మొత్తం దుమ్ముగా ఉంది కదా, ఇలాంటప్పుడు వర్షం పడితే ఏమవుతుందంటే వెనకాల కనపడదు. ఇలా ప్లేన్ గా ఉన్నప్పుడు ఏం కాదు, వర్షం పడినప్పుడు మనకు ప్రాబ్లం అనిపిస్తుంది, అప్పుడు పక్కాకి తుడుచుకోవడమే. ఇంకోటి కొంచెం స్పోర్టీ లుక్ స్పాయిలర్ అనిపిస్తుంది, అది ఆఫ్టర్ మార్కెట్? ఇది ఆఫ్టర్ మార్కెట్ అండి. ఎంత ఎంత కాస్టింగ్ పడిందండి? నాకు కరెక్ట్గా ప్రైసింగ్ తెలియదు, కానీ మొత్తం టోటల్ ప్యాకేజ్లో వేసారు. ఏమేమి ఒకటి అదొకటి, అండ్ ఇది రూఫ్ రైల్ ఒకటి, అండ్ లోపల సీట్ కవర్స్ 3 ఐటమ్స్ వరకు వేయించారు. యాక్సరీస్, మ్యాటింగ్, ఫ్లోర్ మ్యాట్ కానీ ఈ లోపల సీట్ కవర్స్ పైన ఇది అండ్ ఇది. అండ్ ఇంకోటి వీల్ క్యాప్స్ కదండి? వీల్ క్యాప్స్ అవే, వీల్ క్యాప్స్ ఒక డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చినవే. ఓకే. అండ్ ఇంకోటి ఈ పంచ్లో ఈ సెగ్మెంట్లో ఫస్ట్ టైం మనకు వెంటిలేటెడ్ సీట్స్ తీసుకొచ్చారు. అవి మిస్ అవుతారా మీరు? ఇంపార్టెంటేనా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంపార్టెంట్ అనిపిస్తుంది. విజయవాడ వెదర్కి కొంచెం ఇంపార్టెంట్ అంటే నాకు వెంటిలేటెడ్ సీట్స్ కంటే ఎక్కువ రేర్ ఏసీ ఒకటి లేదనిపిస్తుంది. రేర్ ఏసీ యాక్చువల్లీ టాప్ ఎండ్ లో కూడా లేదు, పెట్రోల్ ఇచ్చాడు కానీ దీంట్లో ఇవ్వాల, ఎలక్ట్రిక్ లేవల. ఎందుకు ఇవ్వలేదు కూడా తెలియదు. వెంటిలేటెడ్ ఇచ్చాడు కదా, అది మేనేజ్ చేసుకోండి అంతే అలా అన్నట్టున్నాడు. వేరే ఆ ఏసీ ఒకటి, కానీ ఏసీ కూలింగ్ బాగుంటుంది కానీ అదొక ప్రాబ్లం అనమాట. ఓకే. ఇంకోటి వెనకాల సీటింగ్ కూడా అంత కంఫర్ట్గా ఉండదు. ముగ్గురికి వెనకాల కంఫర్ట్ కాదు, ఇద్దరికే కొంచెం. ఇద్దరికే. మేము 5 కలిసి తిరువణామల వెళ్ళాము, చాలా ఇబ్బంది పడ్డాం వెనకాల. అంటే నేను డ్రైవింగ్ లో ఉన్నా కూడా నాకేం పర్లేదు, వెనకాలకు వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం గానే అనిపించింది. ఇంకోటి ఏసీ కూలింగ్ ఎలా ఉంది? క్యాబిన్ చాలా ఫాస్ట్ కూల్ అవుతుందండి. క్యాబిన్ కూలింగ్ బాగుంటుంది. దీంట్లో ఇచ్చింది ఆటోమేటిక్ ఏసీ ఇచ్చారు కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక పెద్ద ఆలోచిస్తారు ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలంటే పబ్లిక్ అందరూ కూడా, బ్యాటరీ వారంటీ 8 years అండ్ ఎంత చెప్పారు కిలోమీటర్స్? 1,60,000 చెప్పారు. నాకు తెలిసి ఇప్పటికే మీరు 2020 ఇయర్ ఎండింగ్ వరకు మీరు ఈజీగా లాగేస్తారు 1 lakh అబ్బోనే. దాని వెనకాల కూడా చిన్న మ్యాథ్స్ ఉందండి. చెప్పండి. ఇప్పుడు 20,000 kilometers తిరిగాం కదా, అంటే నేను నెలకు కనీసం ఒక 7,000 kilometers తిరుగుతున్నా. మీరు చెప్పిన బ్యాటరీ వారంటీ అనేది మాక్సిమం ఒక 1.5 year నాకు కంప్లీట్ అయిపోద్ది. తర్వాత నేను బ్యాటరీ కొనుక్కోవాలన్నా కూడా కళ్ళు మూసుకొని నేను కొనుక్కుంటా. ఇంకొకసారి బ్యాటరీ కొనుక్కుంటే మనం ఇంకొక 2 lakh kilometers or 3 lakh kilometers మనం కావాలంటే వాడుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది, జనాలు అర్థం చేసుకోవడం ఏంటంటే 1.5 year తర్వాత, అంటే 1,60,000 kilometers తర్వాత బ్యాటరీ పాడైపోతుంది అనుకుంటారు. బ్యాటరీ అయితే ఖచ్చితంగా పాడవ్వదు, ఎంతో కొంత రేంజ్ డిగ్రేడేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి 300 వచ్చేది రేపు పొద్దున్న 200 రావచ్చు. ఆ 200 నాకు సరిపోద్ది, ఎందుకంటే నేను 200లోనే ఛార్జింగ్ ఎత్తుక్కుంటా కాబట్టి నాకు అది సరిపోద్ది. సో ఏంటంటే బ్యాటరీ వారంటీ వేరు, లైఫ్ వేరు. సో నాకు అది ప్రాబ్లం లేదు. ఒకవేళ నిజంగా బ్యాటరీ పోయినా కూడా ఇంకో బ్యాటరీ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడే దీని మీద ఒక 1,20,000 నేను సేవ్ చేశాను. కొత్త బ్యాటరీ తీసుకోవాలంటే ఒక 4 to 5 lakh అవుతుంది. అది నాకు పెద్ద ప్రాబ్లం కాదండి. ఇంకోటి మనం మళ్ళీ ఇంకో బ్యాటరీ తీసుకుంటే ఇది మళ్ళీ కొత్త బండే. అదే మొత్తం కార్ బాడీ అంతా పర్చేస్ చేసే బదులు బ్యాటరీ పర్చేస్ చేస్తే ప్రైస్ లో కొత్త కార్ వచ్చినట్టే ఇంకా మనకి. అంతే. మోటార్ నుంచి మాత్రం ఏం ప్రాబ్లం రాదు, ఎప్పటికీ చెప్పలేము. అంటే ప్రెసెంట్ అయితే నాకు తెలిసి నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఎవరన్నా సరే మోటార్ విషయంగా నాకు ప్రాబ్లం వచ్చిందని ఎవరు ఇప్పుడు చెప్పలా. నాకు జగ్గేపేటలో కస్టమర్ ఉన్నారు, ఒక ఆయన 2 lakh kilometers డ్రైవ్ చేస్తారు నెక్సాన్. ఆయన ప్యూర్లీ సోలార్ పైన కార్ రన్ చేస్తారు. సోలార్ మీద రన్ చేస్తే పూర్తిగా కార్ ఫ్రీ. ఆయనకి 1 time బ్యాటరీ రీప్లేస్మెంట్ జరిగింది, కానీ మోటార్ విషయంగా ఎప్పుడు ప్రాబ్లం రాలా. అండ్ కమింగ్ టు ఇంటీరియర్, ఒకసారి ఫీచర్స్ ఈ మిడ్ వేరియంట్లు ఏమేమి వస్తాయి చూస్తే, రిక్వెస్ట్ సెన్సర్ వచ్చింది, సీట్ కవర్స్ ఒరిజినల్ లానే ఉన్నాయి. సీట్ కవర్స్ అంటే బకెట్ సీటింగ్ లా చేయించారు, కానీ ఒరిజినల్ కూడా చాలా బాగుంటాయి. పుష్ బటన్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. ఈ సెమీ డిజిటల్ గా వస్తుందండి, ఫుల్లీ డిజిటల్ కాదు ఇది, సెమీ డిజిటల్. చిన్న డిజిటల్ స్క్రీన్ వస్తుంది చుట్టుపక్కల. ఈ Harman 7 స్క్రీన్ అయితే మనం టాటా ఫస్ట్ నుంచి కూడా చూస్తుంది. అదే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చింది. అవును, ఈ ప్రైస్ లో ఒకటి ప్రాబ్లం అనిపించింది అంటే ఆటో హోల్డ్ ఉంది కదా, ఆటో హోల్డ్ ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. అది ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు, ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. అది
వర్క్ అవ్వదు అది. వర్క్ అవ్వదు. ఓకే, అంటే క్లైమ్లో పెట్టినాక వెనక్కి వచ్చేయడం అలా జరుగుతుంటుంది. దాన్ని ఎలా ఎంగేజ్ చేయాలో కూడా తెలియదు. అంటే నేను అప్పటికప్పుడు సర్వీస్ వాళ్ళు అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోతూ ఉన్నా. వెనకాల ప్రాబ్లం వచ్చేసి సీట్ అండి. ఇప్పుడు నా సీటింగ్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ వెనకాల కూర్చునే వాళ్ళకి అంత లెగ్ రూమ్ అంత ఉండదు. లెగ్ రూమ్ లేదు, అండ్ సీట్ కూడా కొంచెం అప్రైట్ గానే, కొంచెం బెంచ్ సీటింగ్ లాగే ఉంటుంది, కొంచెం అప్రైట్ లాగా ఉంటుంది. బట్ 90 degrees డోర్ ఓపెనింగ్ ఒకటి బెనిఫిట్ అంతే అదొక బెనిఫిట్ అదొకటి ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ బోనెట్ కింద మనకు చిన్న స్పేస్ వస్తుందా ఈ కార్లో? వస్తుంది. మనం ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే అక్కడ పెట్టుకున్నా కూడా ఏం పెట్టుకుంటాం, బూటే ఎలాగో ఖాళీ ఉంటుంది, బూట్లో పెట్టుకుంటే చాలా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఏమో పెట్టుకోవచ్చు. బట్ మోటార్ ఉండడం వల్ల మన హీటింగ్ అవుతుంది, బాక్స్ అవుతుంది, అదొకటి ఉంటుంది. ఓకే, ఇంకోటి మెయిన్గా ఫ్యూచర్ అనుకోవచ్చా లేకపోతే మిస్ అయిందో, ఒక్కసారి బూట్ ఓపెన్ చేయండి, లైవ్లో చూపిద్దాం అది. సో స్పేర్ వీల్ రాదు ఈ కార్లో, ఈ ప్రైస్లో స్పేర్ వీల్ రాదు. ఇన్ కేస్ అంటే స్పేర్ వీల్ కూడా నాకు తెలిసి ట్యూబ్లెస్ టైర్స్ వచ్చిన తర్వాత స్పేర్ వీల్ అంత ఉపయోగం లేదేమనిపిస్తుంది నాకు కూడా. పర్లేదు, బట్ పంక్చర్ కిట్ ఇస్తారు కదా, అది బెటర్, స్టెప్ని మార్చుకుంటే బెటర్. ఎమర్జెన్సీలో పంక్చర్ కిట్టే బెటర్ కదా, బెటర్ అంటే పంక్చర్ ఎప్పుడైనా అయిందంటే మనం ఎప్పుడైనా టైర్ ఇన్ఫ్లేటర్ ఒకటి క్యారీ చేయడం బెటర్. ఇప్పుడు నాది ఇగ్నిస్ ఉంది, 75,000 kilometers తిప్పాను, ఇప్పటికి వచ్చి నేను అసలు స్పేర్ వీల్ దానికి అంటించలా. ఓకే, ఎప్పుడైనా ప్రాబ్లం అయినా కూడా ఒక 10-15 kilometers దూరంలో వెళ్ళి పంక్చర్ వేయించుకోవడం బెటర్. బట్ ఎప్పుడన్నా మనం అడవిలో వెళ్తే మాత్రం, అడవిలో వెళ్ళినప్పుడు ఇబ్బంది కొంచెం. పైగా అప్పుడు మన టైర్ ఇన్ఫ్లేటర్ ఉంటే ఇబ్బంది లేదు, టైర్ ఇన్ఫ్లేటర్ లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. కంప్లీట్ జీరో టైర్ అయిపోతే, ఫ్లాట్ అయిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అంటే ఎప్పుడైనా టైర్ కట్ అయిపోతే మాత్రం ప్రాబ్లం. అది టైర్ కట్ అయితే చాలా ప్రాబ్లం అది. బట్ ఇంత ప్రైస్ ఇస్తున్నప్పుడు ఒక్క స్పేర్ వీల్ పంచి పెట్రోల్ ఇచ్చినట్టుగా ఇచ్చేసి. అచ్చా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే వెనకాల మనకి కింద బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీని స్పేస్ వాళ్ళు అకామిడేట్ చేయాలంటే ఖచ్చితంగా స్పేర్ వీల్ తీసేయాలి, బూట్ రాదు లేకపోతే. కమింగ్ టు ఫైనలీ సర్వీస్ గురించి మాడితే, ఎలక్ట్రిక్ కార్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఇంటర్వెల్స్ ఏంటి, వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారు? అంటే ఫస్ట్ ఒక 30,000 kilometers దాకా 7,500 kilometers ఒకసారి రమ్మంటారు. ఓకే, ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1,000 kilometers, నెక్స్ట్ 7,500, 15,000, 20,500, 30,000, ఇంకా తర్వాత 60, తర్వాత 90, అలా వెళ్తూ ఉంటుంది. ప్రైజింగ్ వచ్చేసి నాకు పెద్దగా అనిపించలే. ఫస్ట్ నాకు ఫస్ట్ సర్వీస్ ఫ్రీ అనిపించింది. నెక్స్ట్ నాకు 7,500 kilometers ఒక 3,000 ఎంత అయ్యింది. ఆల్ ఆయిల్స్ మొత్తం రీప్లేస్ చేశారు. నెక్స్ట్ నాకు 15,000 kilometers సర్వీస్ నాకు ఏం ఛార్జ్ అవ్వాల. వాళ్ళు ఏసీ ఫిల్టర్ చూసి ఏసీ ఫిల్టర్ కావాలంటే మారుస్తామన్నారు, అది కూడా బాగానే ఉందన్నారు. టోటల్గా 0 అప్పుడు ఆ టైంలో. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్వీస్కి నాకు తెలిసి ఒక 3,000 అలా అవ్వచ్చు. ఆ ప్రైస్కి 3,000 ఇంజన్ ఆయిల్ ఏముండదు, బ్రేక్ ఆయిల్, ఓకే, నెక్స్ట్ కూలెంట్ ఆయిల్ మారుస్తారేమో తెలియదు, ఆల్ ఆయిల్స్ రీప్లేస్ అని చెప్పాను. తర్వాత నీకు 30,000 kilometers ఒకసారి రావాలన్నాడు. ఇంకా అక్కడి నుంచి ప్రతి 30,000 kilometers ఇంటర్వెల్. ఇంకా బట్ పెట్రోల్ కంటే బెటర్ సర్వీస్, చాలా బెటర్. 2,000 కార్ అసలు ఒక్కసారి నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే, ఇది అలవాటు అయిపోయి నేను పెట్రోల్ నడపాలంటే నాకు చిరాకు వస్తుంది. యాక్చువల్ నాకు పెట్రోల్ కారే, నాకు సుజుకీనే నాకు 22-23 మైలేజ్ వస్తుంది, అదే ఫ్రీగా నడుపుతున్నట్టు లెక్క. ఇదైతే ఇంక వాడు నాకు ఎదిరిస్తున్నట్టే లెక్క. ఇప్పుడే ఎగ్జాంపుల్ అయింది, మీ బొమ్మర్ది గారు ఈ కార్ వేసుకొని వెళ్ళంటే, లేదు ఎలక్ట్రిక్ వేసుకొని వెళ్తా అలవాటు అయిపోయి. ఎలక్ట్రిక్ అంత అలవాటు ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది, ఆటోమేటిక్ కదా, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మా వైఫ్ కూడా అదే అంటది, ఎలక్ట్రిక్ లోనే వెళ్దాం అంటది. అక్కడ సిటీలో ఎప్పుడైనా ఈవినింగ్స్ ఏమైనా అక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఎలక్ట్రిక్ లోనే వెళ్దాం, మన పెట్రోల్ అది తీయదంట. ఇది కొన్నాక నేను పెట్రోల్ కార్ని ఒక 300-400 kilometers మాత్రం నడుపుకుంటా. ఓకే, మొత్తం దీంట్లోనే అయిపోతుంది ఇంకా మొత్తం అంతా. ఓకే, నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే, సర్వీస్ ఒకటి అంటే ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా ఒక్కొక్కసారి హెచ్వి బ్యాటరీ ఎలర్ట్ అని చెప్పి ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది. ఓకే, అది ఎందుకు ఆగిందనే తెలియదు. జస్ట్ ఒక 5 minutes పక్కన అయితే కనుక మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. మొన్న కరెక్ట్గా వైజాగ్ జగదాంబ సెంటర్ దగ్గర అయిపోయింది, మంచి ట్రాఫిక్ లో వెనకాల నుంచి పోలీసు హార్న్ కొడుతూనే ఉన్నాడు, ఏమేమి తీ అని. బండి అయిపోయింది సమయం, నేనేం చేయలేనంటే ఇప్పుడు పక్కకి తోసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అచ్చా, ఇంకోటి, ఒకవేళ ముంగట ఒక చిన్న బ్యాటరీ వస్తుంది కదా, ఈ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటే ఒకవేళ బ్యాటరీ పోతే అసలు ఇంకా బండి మూవ్ అసలు అవసరం జరగదు, ఇంకా తిరగదు అంతే. బ్యాటరీ చేంజ్ చేయాలో లేకపోతే తెలియదు నాకు. అంటే యాక్చువల్లీ మీరు చెప్పింది నేను ఎప్పుడు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అంటే తీసుకొని ఒక 4 తోస్తున్నా ముంగడికి వెళ్తుంది. ఈ కంప్లీట్ ఎలక్ట్రిక్ కదా, వెహికల్ అయితే మూవ్ అవ్వదు కదా ఒకటి. సరే, హెడ్ లైట్స్ త్రో ఎలా ఉంది నైట్ టైంలో? నాకైతే బాగానే ఉంది అనిపించింది హెడ్ లైట్స్. అంటే దీనికి మనం ఎక్స్ట్రా మనం పెట్టించుకున్నా కూడా ఉపయోగం ఉండదు నాకు తెలిసి. ఎలక్ట్రిక్ కదా, దీని మీద మనం ఏం ప్రయోగాలు చేయకూడదు, అలా వదిలేయాలి. ఎలక్ట్రిక్ ఆన్ చేయకూడదు. ఏమైనా తేడా కొట్టిందంటే అది మనకి పెద్ద అగ్నిగోళం అయిపోద్ది. సో
సో ఫైనలీ ఈ కార్ ఎవరు సజెస్ట్ చేస్తారు అండ్ ఇది ప్రైమరీ కార్గా సజెస్ట్ చేయొచ్చా, సెకండరీగా పెట్టుకుంటారు? చాలా మందికి ఇదే భయం. ప్రైమరీ కార్ కింద తీసుకుంటే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయా లేవా అంటారు. విచ్చల విడిగా ఉన్నాయి ఛార్జింగ్ స్టేషన్స్. మనకి ఆంధ్ర తెలంగాణలో వోల్ట్రాన్ అనే ఒక నెట్వర్క్ ఉంది. వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఆంధ్ర వచ్చేసి మనకి సూర్యాపేటలో ఉంది, సో సూర్యాపేట తెలంగాణ. విజయవాడలో 2 ఉన్నాయి, రాజమండ్రిలో ఉంది, శ్రీకాకుళం ఉంది, అనకాపల్లి ఉంది, ఇటు గుంటూరు ఉంది, నెల్లూరు ఉంది, ఒంగోలు ఉంది, తిరుపతి ఉంది. ఎటైనా సరే మొత్తం అంతా వైడ్ స్ప్రెడ్ గా బాగానే ఉంది. అండ్ తెలంగాణలో కూడా బీచ్పల్లి, మనకి నిజామాబాద్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి మనకి టాటా ఎలాగో ఛార్జింగ్ నెట్వర్క్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ బీపీసీఎల్ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, హెచ్పిసిఎల్ వాళ్ళు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనం వెతుక్కోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కానీ ఏంటంటే దీనికి ఒక 30-40% మనము బఫర్ లాగా ఉంచేయాలి. బఫర్ లాగా ఉంచేసి మనం ఛార్జింగ్ పాయింట్ ఎత్తుక్కుంటే ఓకే. కానీ ఎవరైతే ఈ ఛార్జింగ్ కోసం వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేసే ఓపిక లేని వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ తీసుకోకూడదు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఒక ఫుల్ ఛార్జ్ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అన్న పట్టుద్దా? అంటే ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో దీంట్లో ప్రాబ్లం ఉంది. ఓకే, టాటా చెప్పడం 50 kW ఛార్జెస్ సపోర్ట్ చేస్తుందని అని చెప్పాను, కానీ 27 సపోర్ట్ చేస్తుంది. 27 తీసుకుంటుంది అంతే. 50 minutes లో ఫుల్ అయింది. 50 పెట్టినా కూడా 27 తీసుకుంటుంది అంతే. ఏం పెట్టినా మీరు 120 పెట్టినా కూడా 27 తీసుకుంటుంది. అదొకటి ఉంది. సో ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి టాటా కార్స్ లో. అంటే వాళ్ళు చెప్పడం కరెక్ట్ గానే చెప్పారు, 50 minutes లో ఫుల్ అవుతుంది అన్నారు. యాక్చువల్లీ 10 to 80% మనకి 50 minutes లో ఫుల్ అవుతుంది. కానీ వాళ్ళు చెప్పింది 50 kW సపోర్ట్ చేస్తుందని చెప్పారు, కానీ 27 సపోర్ట్ చేస్తుంది. అంటే కార్ సైజ్ బట్టి కూడా కిలోవాట్ తీసుకుంటుందేమో అన్నట్టుగా. ఇప్పుడు హ్యారియర్ ఈవీ 120 kWh అంటాడు, మళ్ళీ అది 50K వస్తుంది. అది 120 తీసుకుంటుందా? ఇప్పుడు నాది కరువు 70 అని చెప్పాడు, కరువు 70 తీసుకుంటుంది. అదొకటి. ఓకే, ఫైనల్లీ ఒకసారి ఆన్ రోడ్ డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? నాకు ఆన్ రోడ్ యాక్చువల్లీ దీంట్లో 13 lakhs అయింది. నేను డౌన్ పేమెంట్ ఏం కట్టలా. బేసిక్ గా నాకు ఇంకా వాళ్ళే నాకు ఇంకొక 50 అంతా వెనక్కి ఇచ్చారు నాకు. టోటల్ నాకు లోన్ వచ్చేసింది. అంటే కంపెనీ తరపున తీసుకున్నాను ఇది. మా కంపెనీ ట్రాక్ బాగుంటుంది కాబట్టి ఓకే. ఈఎంఐ వచ్చేసి 28,000 పడుతుంది. చాలా బెటర్ అండి. సబ్సిడీ వస్తుంది? సబ్సిడీ అంటే మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, సబ్సిడీ మనకి అదేం లేదు. సో ఇది టాటా పంచ్ ఎలక్ట్రిక్ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్. ఇంకో కార్ కూడా రివ్యూ చేయాలి, ఇంకో 2 కార్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము. సో మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను హైదరాబాద్ సరౌండింగ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసిన వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసిన వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి.